మా దోశల పెనం చూసి బిత్రపై బెళ్ళేసుకోమాకండి. మా ఇంట్లో ఇడ్లీలు దోశలు ఎప్పుడు చేసినా సరే చట్నీ ఉంటే వేసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి వేసుకొని తినేస్తాము. కానీ మా ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కోసం మాత్రం కంపల్సరీ చట్నీ చేయాల్సిందే. ఎవరా పెద్ద మనిషి అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. ఏం కావాలి నీకు? చట్నీ కావాలా? ఎక్కడేను చట్నీ? ఎక్కడేను? అక్కడైనా. ఏ చట్నీ లేకపోతే తినవా నువ్వు? చట్నీ అయ్యాలా? సరే వేస్తాలేరా. నేను వంటగదిలో దోశలు వేస్తున్నానని చెప్పి హర్ష లోపలికి వెళ్ళి కూర్చోరా అంటే కూర్చోకుండా ఇక్కడే నా దగ్గరే కూర్చొని దోశ తింటున్నాడు. ఫ్యాన్ కూడా వేసలేదు, చెమటలు పోస్తున్నా కానీ అక్కడే కూర్చొని నాకు తోడుగా తింటున్నాడు అనమాట. నా బంగారు తండ్రికి ఎంత ప్రేమ అమ్మంటే. అసలు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు కదా ఫ్యాన్ వేసుకుని, ఎందుకు బయట కూర్చున్నావు? చెమటలు పడుతున్నాయి కదా, నేను వస్తా కదా దోశ వేసి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.